హూ నుంచి అమెరికా తప్పుకోవడం ప్రపంచానికి ఒక కొత్త అవకాశమంట. అసలు ఈ విశ్లేషణ ఏం చెబుతోందో చూద్దామా? ఒకే విషయం. ఒకవైపు చూస్తే పెద్ద సంక్షోభం, మరోవైపు చూస్తే ఒక గొప్ప అవకాశం. ఎలాగో చూద్దాం. సరే, ముందుగా అసలు విషయం చూద్దాం. పాశ్చాత్య దేశాల పాత్ర గురించి ఈ వాదన ఏం చెబుతోంది? ప్రపంచ ప్రమాణాలు సెట్ చేయడం దగ్గర్నుంచి వ్యాక్సిన్ల అభివృద్ధి దాకా WHO లాంటి సంస్థలకి వాళ్ల సహకారం చాలా ఉంది. అందుకే వాళ్ల సహకారం నిజమైనది, చారిత్రాత్మకమైనది, ఇంకా అమూల్యమైనది అని అంటారు. కాని ఇప్పుడు అమెరికా ఇలా వెనక్కి తగ్గడం మాత్రం సరైనది కాదనేది వాదన. ఎందుకంటే ప్రపంచం ఇప్పటికే అసమానతలు, మహమ్మారులు లాంటి ఎన్నో సవాళ్లతో సతమతమవుతోంది. ఇలాంటి టైంలో ఒక పెద్ద శక్తి తప్పుకుంటే ప్రపంచ నాయకత్వంలో ఒక పెద్ద గ్యాప్ వస్తుంది గదా. ఇలాంటి నాయకత్వ శూన్యతలు ప్రపంచ పాలనలో ఏర్పడితే అది చాలా ప్రమాదకరం. అయితే ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది. ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ అభిప్రాయం ప్రకారం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన సమయం భారతదేశానికి వచ్చింది. అంతర్జాతీయ సంస్థలకు సాయం చేయడం నుంచి వ్యాక్సిన్ అభివృద్ధి వరకు భారతదేశానికి ఆ సామర్థ్యముందని రుజువైంది. కాని ఇప్పుడు చేసే చిన్న చిన్న సహకారాలు సరిపోవు. అంతకుమించి ఏదో చెయ్యాలి. అందుకే బాధ్యతాయుతమైన నాయకత్వం కోసం ఈ 3 సూత్రాలు చాలా ముఖ్యం అన్నమాట. అంతేకాదు, అసలైన జాతీయవాది అంటే ఎవరు అనేదానికి ఒక కొత్త నిర్వచనం కూడా ఇస్తున్నారు. ఇలా చేస్తే భారతదేశం కేవలం ప్రాంతీయ శక్తిగా కాకుండా నిజమైన ప్రపంచ నాయకుడిగా ఎదుగుతుందనే నమ్మకం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, నిజమైన ప్రపంచ నాయకుడిగా మారడానికి ఒక దేశానికి ఏం కావాలి?